నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. అత్యవసర సమయాల్లో ఆదుకుంటున్న కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్స్లు కంది శ్రీనివాసరెడ్డి సేవా నిరతకి ప్రజలు అభినందనలు. ప్రజావానికి పోటెత్తిన అర్జీదారులు, పలు సమస్యలపై అధికారులకు దరఖాస్తులు. నిత్యాన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన, పేదల ఆకలి తీరుస్తున్న కంది శ్రీనివాసరెడ్డి. ఈ నెల 20న ఆదిలాబాద్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని క్యాడర్కు నేతల పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రాణదాత అంబులెన్సులు ఆపదలు ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు తరలించి ఆపద్ బాంధవులను నిలుస్తున్నాయి. జైనద్ మండలానికి చెందిన 61 ఏళ్ల రామోజీరావు రామజీవార్ వసంత్ క్యాన్సర్ బ్రీతింగ్ సమస్య ఉండడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం ప్రాణదాత అంబులెన్స్లు నివాస గృహం నుంచి ఆదిలాబాద్కు తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావానికి వచ్చిన సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ లో లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులను అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్ అలాగే నటరాజు ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావానికి వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజతో కలిసి అర్జీలు స్వీకరించారు. భూ సంబంధిత, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మున్సిపల్ పరిధిలోని పలు సమస్యలపై సంబంధిత అధికారులను కలిసి అర్జీలు అందజేశారు. వాటిని స్వీకరించిన ఉన్నతాధికారులు వాటిని శాఖల వారీగా అప్పగించి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పెండింగ్ లేకుండా వెంటనే వాటికి పరిష్కారం చూపన్నారు. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మంచి మనసుతో పేదల ఆకలి తీర్చాలని ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాదిగా తరలి వస్తున్న వారి ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ అన్నపూర్ణ భవన్ గా విరాజిస్తోంది. భోజనం చేసిన ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని, ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన కంది శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తున్నారు ప్రజలు. ఎమ్మెల్యే అసమర్థుడు, సన్నాసి, గద్దమ్మ, చవట, ఒక కుంభకరణ బకాసు 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే గారు ఇలా ఇల్లు కట్టాలంటారు కదా. ఇలా ఒక్కళ్ళు కూడా ఇంటి పట్ల ఎక్కారు. నువ్వేమన్నా
హలో 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 ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని నిన్న చేవెళ్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏలేటి మహేశ్వరరెడ్డి నిర్మల్లో ఘన స్వాగతం లభించింది. భాజపాలో చేరిన తరువాత మొట్టమొదటిసారి నిర్మలకు వస్తుండటంతో నిర్మల ముఖద్వారం వద్దకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో పట్టణంలోకి స్వాగతించారు. దారి పొడవునా కార్యకర్తలు అభిమానులు మహేశ్వరరెడ్డికి జేజేలు పలుకుతూ ఆనందంతో నృత్యాలు చేశారు. మహేశ్వరరెడ్డి నివాసం వాహనం పైనుండి కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ ముందుకు సాగింది. నిరుద్యోగ సమరభేరి సభను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మంత్రి చిలుకూరు రామచంద్రరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, సమరభేరి ఇన్ఛార్జ్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ నెల 26న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్నారని, ఇక కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్య తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. స్వరాష్ట్రం సిద్ధించి 9 సంవత్సరాలు గడిచిన సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీ ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు. ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు మాత్రం రాజకీయ ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులు మోసం చేస్తున్నారన్నారు. అటు ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగ సమరభేరి ర్యాలీ కార్నర్ మీటింగ్ అంబేద్కర్ చౌక్ లో ఉంటుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో 26 ఏప్రిల్ కి ఈవినింగ్ 4:35 మధ్యలో అంబేద్కర్ చౌక్ నుంచి ఎన్టీఆర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్ నుంచి మరి నేతాయి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ లో పెద్ద పాదయాత్ర ఉంటది. రేవంత్ అన్నది కార్నర్ మీటింగ్ అంబేద్కర్ చౌక్ లో 6 to 6:30 మధ్యలో కార్నర్ మీటింగ్ ఉంటది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సేవాదల్, యూత్ కాంగ్రెస్, ఎస్యుఐ, కిసాన్ సెల్, మహిళా కాంగ్రెస్, అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రావాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. 26వ తారీఖు నాడు సాయంత్రం ఈ మావాళ్ళ దగ్గరలో మనం రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి తీసుకొని వచ్చి కలెక్టరేట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కలెక్టరేట్ చౌరస్తా నుంచి, ఆ చౌరస్తా నుంచి ప్రారంభమైన యాత్ర అంబేద్కర్ చౌక్ అవుతుంది. నేతాజీ చౌక్ అనుకోండి, వినాయక్ చౌక్ అండి, అంబేద్కర్ చౌక్ అవుతుంది. అయితే మనం అక్కడ కలిసి కనీసం 35,000 నుంచి 40,000 మంది జనం ఉండాల్సిన అవసరం ఉన్నది. దీనికి బాధ్యత వహించాల్సింది మనం అందరం. నేనొక్కరిని కాదు, మీరొక్కరు కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. ఈ బాధ్యతను నిర్వహించడానికి మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదనే ఉద్దేశంతో మల్లేశం గారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ రాగా ఏ రకంగా ఉద్యోగాలు లేక సతమతమవుతుందో ఇప్పటి ఇద్దరు బోధన చేసినటువంటి వ్యక్తుల వ్యతిరేకంగా పోరాటంలో జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఏమైనా అభివృద్ధి జరిగిందని చెప్పంటే దానికి పెద్దలు రామచంద్ర గారికి ఉన్నారు. వారు సౌకర్యంగా హరీష్ రావు మాట్లాడతారు, ఏ కాలేజీ ఇచ్చిన ఈ కాలేజీ ఇచ్చినా మాట్లాడతారు. డ్రీమ్స్ కాలేజీ పెరిగింది. చాలా మంది కూడా పిల్లలు సపరేట్ తయారు చేస్తున్నాం. అలాగే ఎంతమంది అయితే అంతమంది ఇక్కడ మన వాట్సాప్ వెళ్ళడం కలిసి పంచుకుందాం. ఎంత సాధ్యమైనంత జనానికి పూర్తిగా మా కాన్స్టిట్యూన్స్ నుంచి ఎంతమంది
ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో 26 ఏప్రిల్కి ఈవినింగ్ 4:35 మధ్యలో అంబేద్కర్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ను అమలు చేసి ఉద్యోగ నియామకాల్లో ఓసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఓసీ సంఘం సమితి జిల్లా అధ్యక్షుడు జనగం సంతోష్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఓసీ కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పేద ఓసీలను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఓసీ సంఘాల సమితిపై ఇటీవల కొందరు చేసిన విమర్శలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన గురుకులాల టీచర్ పోస్టులు 9,231. అందులో బీసీలకు 2,750, ఎస్సీలకు 1,671, మైనార్టీలకు 1,286, ఎస్టీలకు 1,031, జనరల్కు అందులో 87 పోస్ట్. అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఓసీల పరిస్థితి ఏమాత్రం ఉందో అందరికీ తెలుసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. ఈరోజు 9,000 పోస్టులో ఏ పర్సెంటేజ్లో మరి ఓసీలకు కేటాయించిందని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కనీసం 1% కూడా లేదు. ఈడబ్ల్యూఎస్ కూడా ఈరోజు అమలు చేయడం లేదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తున్నది. మరి ఓసీలలో విద్యార్థుల పరిస్థితి ఏంది? ఇలా హాస్టళ్ళు కానీ గురుకులాలు కానీ మరి రిజర్వేషన్లు కానీ చదువుకోవడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో లేవని చెప్పి తెలియజేస్తున్నాను. మాకు కూడా కనీసం ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు ఎన్నికలు రాగానే కార్పొరేషన్లు అని చెప్పేసి మా ఓటు బ్యాంకుని యూజ్ చేసుకోవడం జరుగుతున్నది. ఇప్పటికైనా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మా న్యూస్ కి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అండగా నిలిచారు. అమ్మా న్యూస్ శ్రీనివాసరెడ్డికి కుటుంబ సభ్యులకు డైరెక్టర్లకు నోటీసులు వేధించడం సరికాదని కూడా మండిపడ్డారన్న. ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తే సంజాయిషీ ఇవ్వాలని కూడా పిలవడం ప్రజాస్వామ్యంలో దుర్దినంగా అభివర్ణించారు ఆయన. ఇక నిరసన గళం వినిపిస్తే వేధించడం దురదృష్టకరమని, పోలీసులు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మాని చట్టం పరిధిలో పనిచేయాలని రఘునందన్ అన్నారు. అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యంపై వేధింపులు ఆపాలని, ఏదైనా ఉంటే చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలే కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జర్నలిస్టుల విషయంలో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని తెలంగాణ పోలీసులు జర్నలిస్టుల పట్ల అత్యుత్సాహం చూపుతున్నారని కూడా రఘునందన్ రావు అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు అమ్మ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మా నాన్నతో పాటు డైరెక్టర్లు ఉన్న అందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీరు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు సంజాయిషి ఇవ్వాలని పిలవడం అనేది ప్రజాస్వామ్యంలో మరీ ఒక దుర్దినంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చి ముదిరితే ఏదో జరుగుతుంది అన్నట్టు వార్తలు నెగటివ్గా రాస్తే, నిరసన గళాలని విలిపిస్తే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధిస్తామనే రీతిలో పోలీస్ అధికారులు పనిచేయడం అనేది దురదృష్టకరం. పోలీస్ మిత్రులారా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామనే ఆలోచనని మానుకొని చట్టం పరిధిలో పనిచేయాలని చెప్పి అటు పోలీస్ మిత్రులకి ఈ సందర్భంగా సూచన చేస్తూ అమ్మ న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని వేధింపులు మానివేయాలని, చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి తప్ప పోలీస్ స్టేషన్కి రండి, కూర్చోండి, రేపు రండి, ఎల్లుండి రండి అని రోజు వేధించే కార్యక్రమాలని మానుకోవాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకి హితవు పలకడం జరుగుతుంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు అమ్మా న్యూస్ కి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అండగా నిలిచారు. అమ్మా న్యూస్ శ్రీనివాసరెడ్డికి కుటుంబ సభ్యులకు డైరెక్టర్లకు నోటీసులు వేధించడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తే సంజాయిషి ఇవ్వాలని పిలవడం ప్రజాస్వామ్యంలో దుర్దినంగా అభివర్ణించారు ఆయన. నిరసన గళం వినిపిస్తే వేధించడం దురదృష్టకరమని, పోలీసులు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మాని చట్టం పరిధిలో పనిచేయాలని రఘునందన్ అన్నారు.
అమ్మ న్యూస్ ఛానల్ యాజమాన్యంపై వేధింపులు ఆపాలని, ఏదైనా ఉంటే చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలి, కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల విషయంలో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని తెలంగాణ పోలీసులు జర్నలిస్టుల పట్ల అత్యుత్సాహం చూపుతున్నారని కూడా రఘునందన్ అన్నారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, అమ్మ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, అమ్మ నాన్నతో పాటు డైరెక్టర్లు కూడా అందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీరు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు సంజాయిషి ఇవ్వాలని పిలవడం అనేది ప్రజాస్వామ్యంలో మరీ ఒక దుర్దినంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. పిచ్చి ముదిరితే ఏదో జరుగుతుంది అన్నట్టు వార్తలు నెగటివ్గా రాస్తే, నిరసన గళాలని విలిపిస్తే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధిస్తామనే రీతిలో పోలీసు అధికారులు పనిచేయడం అనేది దురదృష్టకరం. పోలీస్ మిత్రులారా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామనే ఆలోచనని మానుకొని చట్టం పరిధిలో పనిచేయాలని చెప్పి అటు పోలీస్ మిత్రులకి సందర్భంగా సూచన చేస్తూ అమ్మ న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని వేధింపులు మానివేయాలని, చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి తప్ప పోలీస్ స్టేషన్కి రండి, కూర్చోండి, రేపు రండి, ఎల్లుండి రండి అని రోజు వేధించే కార్యక్రమాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకి హితవు పలకడం జరుగుతుంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, అమ్మ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, అమ్మ నాన్నతో పాటు డైరెక్టర్లు కూడా అందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీరు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు సంజాయిషి ఇవ్వాలని పిలవడం అనేది ప్రజాస్వామ్యంలో మరీ ఒక దుర్దినంగా భావించాల్సిన అవసరం ఉంది. పిచ్చి ముదిరితే ఏదో జరుగుతుంది అన్నట్టు వార్తలు నెగటివ్గా రాస్తే, నిరసన గళాలని విలిపిస్తే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధిస్తామనే రీతిలో పోలీసు అధికారులు పనిచేయడం అనేది దురదృష్టకరం. పోలీస్ మిత్రులారా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామనే ఆలోచనని మానుకొని చట్టం పరిధిలో పనిచేయాలని చెప్పి అటు పోలీస్ మిత్రులకి సందర్భంగా సూచన చేస్తూ అమ్మ న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని వేధింపులు మానివేయాలని, చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి తప్ప పోలీస్ స్టేషన్కి రండి, కూర్చోండి, రేపు రండి, ఎల్లుండి రండి అని రోజు వేధించే కార్యక్రమాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకి హితవు పలకడం జరుగుతుంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ ప్రజలు అభిమానుల రాకతో నిత్యం సందడిగా మారుతోంది. జైనేత మండలం గూడా రాంపూర్ గ్రామస్తులు ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సాధారణంగా ఆహ్వానించి కంది శ్రీనివాసరెడ్డి వారితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. గ్రామంలో నెల 30 నుంచి వచ్చే నెల మే 6 వరకు జరిగే శ్రీ భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ కార్యక్రమం ఉంటుందని ఆయనకు వివరించారు. ఆయన స్పందించి కార్యక్రమ నిర్వహణకు తన వంతుగా విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ రోజు అయిపోతుంది? ఏ రోజు అయిపోతుంది? పండించిన మక్కలను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి మార్కోఫెడ్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. ర్యాలీగా తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపుగా 14 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేస్తే పంట దిగుబడి 5 నుంచి 6 లక్షల క్వింటాల వరకు వచ్చిందని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంఘపు బొర్రన్ అన్నారు. కొన్ని మారుమూల గ్రామాల రైతుల దగ్గర నుంచి ఒక క్వింటాలకు 1400 నుంచి 1500 రూపాయల వరకు తగ్గించి కొనుగోలు చేయడంతో వారు నష్టపోవలసిన దుస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1962 రూపాయలు ఉంటే ఒక్కొక్క రైతు క్వింటాలకు 400 నుంచి 500 రూపాయల వరకు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈరోజు వివిధ మండలాల నుండి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు పండించినటువంటి
గత యాసంగి పంటలు అంటే మరియు రబ్బీ పంటలు పండించినటువంటి మొక్కజొన్న పంటలని వెంటనే మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతుల యొక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఒక పక్క ప్రకృతి సహకరించక అకాల వర్షాలు వడగళ్ల వానతో తాను పండించినటువంటి పంటని చేన్లలో ఆరబెట్టుతూ రాత్రనక పగలనక పురుగు బుషతోని అడవి జంతువులతో గాయపడినటువంటి సందర్భం కనబడుతుంది. కానీ ఇప్పటి వరకైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులపైన ప్రేమ చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్ ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తున్నాము. మరియు ఇవాళ ప్రభుత్వం ప్రకటించినటువంటి 1962 రూపాయలకు కొనుగోలు చేయ ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్లో రైతులు ధర్నా నిర్వహించారు. రైతులతో కలిసి బౌద్ధ్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు ఆడే గజేందర్ రోడ్డెక్కారు. వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దళారులు కుమ్మక్కై 1400 రూపాయలకే పంట కొంటున్నారని, తద్వారా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ధరతో మొక్కజొన్న పంటని కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేము మొత్తం మక్క రైతులం. ఒక్కొక్కరికి 200 నుంచి 300 క్వింటాలు మక్కలు వెళ్తున్నాయి. ఆ మక్కలు ఎట్లా అంటే ఇప్పుడు ప్రైవేట్ అయితే 1400 తోటి ఉంటుంది. స్టార్టింగ్ ఏమో 1900 పెట్టిర్రు. 19 నుంచి ఒక వారం రోజుల కింద నుంచి 1400 తెచ్చిర్రు. గవర్నమెంట్ ఏమో 1960 రూపాయలు రేటు ఉంది. ఆ గవర్నమెంట్ కొంటే ఈ రైతులందరూ నష్టపోకుండా ఉంటారని గవర్నమెంట్ కొనాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ మార్కెట్ వెంటనే ప్రారంభించాలని మా యొక్క మనవి రైతులది. మేము మొత్తం మక్క రైతులం. ఒక్కొక్కరికి 200 నుంచి 300 క్వింటాలు మక్కలు వెళ్తున్నాయి. ఆ మక్కలు ఎట్లా అంటే ఇప్పుడు ప్రైవేట్ అయితే 1400 తోటి ఉంటుంది. స్టార్టింగ్ ఏమో 1900 పెట్టిర్రు. 19 నుంచి ఒక వారం రోజుల కింద నుంచి 1400 తెచ్చిర్రు. గవర్నమెంట్ ఏమో 1960 రూపాయలు రేటు ఉంది. ఆ గవర్నమెంట్ కొంటే ఈ రైతులందరూ నష్టపోకుండా ఉంటారని గవర్నమెంట్ కొనాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ మార్కెట్ వెంటనే ప్రారంభించాలని మా యొక్క మనవి రైతులది. మేము మొత్తం మక్క రైతులం. ఒక్కొక్కరికి 200 నుంచి 300 క్వింటాలు మక్కలు వెళ్తున్నాయి. ఆ మక్కలు ఎట్లా అంటే ఇప్పుడు ప్రైవేట్ అయితే 1400 తోటి ఉంటుంది. స్టార్టింగ్ ఏమో 1900 పెట్టిర్రు. 19 నుంచి ఒక వారం రోజుల కింద నుంచి 1400 తెచ్చిర్రు. గవర్నమెంట్ ఏమో 1960 రూపాయలు రేటు ఉంది. ఆ గవర్నమెంట్ కొంటే ఈ రైతులందరూ నష్టపోకుండా ఉంటారని గవర్నమెంట్ కొనాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన ఓ దళిత రైతు న్యాయం చేయాలంటూ పొర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశాడు. తన భూమిని కబ్జా చేశారని జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారని, ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని కలెక్టరేట్ ముందు 29వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. 33 సంవత్సరాలుగా సాగులో ఉన్న పట్టా భూమిని కబ్జా చేసి వీడీసీ భవనం నిర్మించారని ప్రశ్నిస్తే కులం పేరుతో దూషిస్తున్నట్టు బాధితులు వాపోయారు. ఇక అధికారులు ఇకనైనా స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా పేరు కొప్పనల్ల నవీన్, మా నాన్న కొప్పనల్ల గంగన్న. వాళ్ళు కూడా వాళ్ళకే వత్తాసు పాడుతూ ఇక మా భూమి మాకు ఇవ్వకుండా వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. కలెక్టర్ సార్ కూడా కలిస్తే పరిష్కారం చేస్తున్నామని డేట్ జరుపుతున్నారు తప్ప మాకు పరిష్కారం చేస్తలేరు. ఇకనైనా మా భూమి మాకు ఇప్పించి న్యాయం చేస్తారని కోరుతున్నాను. మా పేరు కొప్పనల్ల నవీన్, మా నాన్న కొప్పనల్ల గంగన్న. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అరిగూడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. పంట నష్టపోయిన రైతులు పట్టించుకున్న పాపాన పోలేదంటూ బెజ్జూరు ప్రధాన రహదారిపై బైఠాయించిన నిరసనలు తెలిపారు. ఈ ధర్నాలో బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని, ఇంతవరకు ఒక్క అధికారి కూడా, ఒక్క ఎమ్మెల్యే కానీ పంటలను పరిశీలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం ఆరా తీసి స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ప్రకటన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.